విజ్ఞాన్ గారు, బాలీవుడ్ నుంచి వస్తున్న రామాయణం ఇంతకుముందు గ్లిమ్స్ రిలీజ్ అయింది. నిన్న చిన్న టీజర్ రిలీజ్ చేశారు రాముడిది. రణబీర్ కపూర్ లుక్ మీద రాముడుగా ఆ లుక్ మీద అండ్ ఇంకా 4,000 కోట్లతో తీస్తున్న మూవీకి సంబంధించిన కంటెంట్ ఇదా? విఎఫ్ఎక్స్ ఎందుకు? మళ్ళీ సేమ్ అట్లాగే విఎఫ్ఎక్స్‌తో మోన్స్టర్స్ ఇవన్నీ కూడా ఆదిపురుష్ బెటరు, 400 కోట్లతో తీసిన ఆదిపురుషే బెటర్ దీనికంటే అంటూ కూడా కొంత ట్రోలింగ్ మొదలైంది. ఇది కావాలని ఎవరైనా చేస్తున్నారా? లేదు అంటే ఆ కంటెంట్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణం అనే సబ్జెక్టు ఈ టైంలో తీయడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఎందుకంటే మన తెలుగు సినిమా రాజమౌళి గారి దయ వల్ల పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. ఇండియన్ సినిమా అంతకుముందు ఉన్న పుష్పే కావచ్చు, ఇప్పుడు వచ్చిన దురంధరే కావచ్చు, వాట్ ఎవర్, వీటి వల్ల ప్రపంచానికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రాబోయే రాజమౌళి గారి వారణాసి గురించి కూడా ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే జేమ్స్ కెమెరూన్ లాంటి డైరెక్టర్ వీళ్ళతో ఊకే చిట్ చాట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు కాబట్టి. అండ్ ఇట్లా ఒక క్యూరియాసిటీ పెరిగే టైంలో ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, హాలీవుడ్ నుంచి సినిమాలు తెలుగు డబ్ అయ్యేవి కదా, వింత వింత ఎన్ని వచ్చేవి. మనకు వాళ్ళు ఏంటి, ఒక అవతార్ని పరిచయం చేశారు, మనకు వాళ్ళు జురాసిక్ వరల్డ్ని చూపించారు, మనకు వాళ్ళు థోర్ని చూపించారు, మనకు వాళ్ళు హల్క్ని చూపించారు, ఇంకా డిఫరెంట్ పీపుల్స్ అందరినీ పరిచయం చేశారు, కింగ్ కాంగ్ లాంటివన్నీ కూడా. మనం కూడా ప్రయోగాలు చేసే టైంలో ఒకప్పుడు ఏంటి, హీరో చుట్టూ సినిమాలు తిరిగి మనం రిలీజ్ చేసే హే అనుకునేవాళ్ళం, అంతే కదా. సో ఇప్పుడు మనం కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలకి ఆదరణ పొందుతుంది అనే టైంలో కొత్తవి సృష్టించుకోవడం ఎందుకు, మన చరిత్రలనే ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయొచ్చు కదా అనే థాట్ వచ్చింది. మన చరిత్రలని పాన్ ఇండియా వైజ్గా ఇంతకుముందు పరిచయం చేయాలనుకుంటే ఇప్పుడున్న రోజుల్లో 300 నుంచి 500 కోట్లు అవుతాయి, అంతే కదా ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా. ఇప్పుడు అంతెందుకు, ఆ మహావతార్ నరసింహ సినిమా, ఆ సినిమా 300 కోట్లు మనుషుల్ని పెట్టి తీస్తే 300 కోట్లు పెట్టి తీయాలి యాక్చువల్గా, యానిమేషన్ కాబట్టి వాళ్ళు కానిచ్చేశారు. ఇప్పుడు 300 కోట్లు పెట్టి తీస్తే అది వసూలు రావు, ఎందుకు చెప్పనా, ఆ పిల్లోడికి పాన్ ఇండియా లెవెల్లో స్టార్డమ్ ఉండదు. పోనీ నరసింహుడు అన్న హీరో అనుకుంటే ఆయనకి అది పెట్టేయాల్సిందే, ఇంకే ఆ బాడీ మాత్రమే పలుకుతూ ఉంటుంది, పాన్ ఇండియా లెవెల్లో బాడీకి ఉండదు. అట్లా చూసుకొని వీళ్ళు యానిమేషన్ రూపంలో పరిచయం చేశారు. అఫ్కోర్స్ అందరూ మళ్ళీ ఆదరించారు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా మన చరిత్రలు, భాగవత కథలు, నెక్స్ట్ మన రామాయణ కథలు, రామాయణంలో కూడా ఇంకా బోల్డ్ అని ఉపకథలు ఉంటాయి, అండ్ నెక్స్ట్ మహాభారత కథలు, ఇలాంటివన్నీ అందరికీ పరిచయం చేయాలి. ఇప్పుడున్న మన టాప్ డైరెక్టర్స్ ఇలాంటి వాటి మీద ఫోకస్ పెడితే నెక్స్ట్ రానున్న జనరేషన్ జెన్జీ అంతా కూడా ఓహో ఇండియాలో అంత గొప్ప గొప్ప స్టోరీస్ ఉన్నాయా అని తెలుసుకుంటారు. ఇప్పుడు మనకు మన లెజెండ్స్ ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో చూపించారు, అప్పుడు మనకు అవేం తెలియదు, అయినప్పటికీ చూసాం, ఎంటర్టైన్ అయ్యాం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎందుకో డివోషనల్గా ఎక్కువ పట్టించుకోవాలి, ఎక్కువ మాస్ హారర్కి అలవాటు పడ్డారు. నెక్స్ట్ ఇప్పుడున్న జెన్జీ వాళ్ళకి ఏంటంటే కొంచెం డివోషనల్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే మన హనుమాన్ మిరాయి, అండ్ ఇప్పుడు ఏ సినిమా మొన్న నువ్వు చూస్తే అదేంటది విశ్వక్సేన్ సినిమా ఏంటి, ఫంకీయా వచ్చింది, దాంట్లో దిల్ రాజుతో ఒక డైలాగ్ ఉంటుంది, ఏదో ఒక దేవుడిని పెట్టు క్లైమాక్స్లో డివైనల్ తిప్పు, అప్పుడు సినిమాలు ఆడితే ఈ జనరేషన్ అని అన్నాడు, చూసావా, అది నిజమే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అలా ఉంది. అదే కంప్లీట్గా డివోషనల్ వైజ్గా సినిమా తీసి ఆ భక్తి దాన్ని జనాలకు ప్రజెంట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ టాస్క్. అది ఆల్రెడీ ఆదిపురుష్ వాళ్ళు ట్రై చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇచ్చిన టెక్నీషియన్స్ అంతా హాలీవుడ్ టెక్నీషియన్స్కి ఇచ్చారు, వాళ్ళకి అది ఎలా అర్థమైందో అలా తీశారు. ఈయన ఇప్పుడు అదేంటి, ఓసారి ఖర్చు పెట్టాక ఇది వద్దని మళ్ళీ చేయించుకోలేరు, మళ్ళీ టైం పడుతుంది, మళ్ళీ డబ్బులు వెచ్చించాలి. నచ్చలేదు అని ఒక పదానికి మళ్ళీ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ ఇచ్చావు, ఆయన ఏదో ఇచ్చాడు, ఇది వద్దయ్యా మార్చాడు, నువ్వు మళ్ళీ రెమ్యునరేషన్ ఇవ్వాలి, ఆయన మళ్ళీ చేయడు కదా, నచ్చలేదని అనకూడదు, నువ్వు అట్లాంటప్పుడు నన్ను ఎంచుకోవద్దు అంటాడు, అలా ఉంది టెక్నీషియన్. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, కొంచెం తక్కువ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆదిపురుష్ని హైప్ చేస్తున్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ వారణాసిని హైప్ చేస్తున్నారు. కొంతమంది ఫిల్మ్ జర్నలిస్టుల మీద కూడా నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియా నిండా కనిపిస్తున్నాయి. ఈ రామాయణం టీజర్కి సంబంధించే ఇంత ఇష్యూ ఎందుకు జరుగుతుంది? ఒక్క టీజర్కి సంబంధించి ఒక రామాయణ టీజర్ రిలీజ్ అయింది, దాన్ని రామాయణం పరంగా చూడాలి. మన కర్మ ఏంటంటే ఎవడో పరిచయం చేసిన థోర్ని మనం ఆదరిస్తాం, ఎవడో పరిచయం చేసిన హల్క్ని ఆదరిస్తాం, ఎవడో పరిచయం చేసిన స్పైడర్ మ్యాన్, అంటే
ఇవన్నీ టెక్నికల్ క్యారెక్టర్సే, రియల్గా ఉండవు కదా. ఈ టెక్నికల్ క్యారెక్టర్స్ని మనం చాలా ఇదిగా ఇష్టపడతాం, అసలు ట్యాటూలు వేసుకుంటాం, ఆ డ్రెస్సులు వేసుకుంటాం, పండుగలు చేసుకుంటాం. మన చరిత్ర మన వాళ్ళు చెబితే వెంటనే ఏం చేస్తామంటే విమర్శిస్తాం, ఇదేంటిది ఇదేంటిది అని. విమర్శించొద్దు. అంతేందుకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా, శాకుంతలం, గుణశేఖర్ శాకుంతలం గురించి మాట్లాడుతున్నా. శాకుంతలం అనే సినిమా పుస్తకం చదివే కంటే కార్టూన్ వెర్షన్ కంటే బెటరే కదా నీకు ఆ విజువల్. నీకు ఇంకా విజువల్ వండర్ కావాలని వచ్చావు థియేటర్కి, వద్దు, భరతుడి కథ తెలుసుకో చాలు, ఇనఫ్. కొత్త పిల్లలకి నేర్పించు, ఆ స్టోరీ తెలుసుకుంటే ఇనఫ్ కదా. నెక్స్ట్ రామాయణం తెలుసుకుంటే చాలు కదా, ఇలా జరిగిందట. ఫస్ట్ అంటే ఎవరో ఒక పురోహితుడు కూర్చొని ప్రవచనం చెప్పే కంటే తెర మీద ఒక బొమ్మ కనబడుతుంది కదా, దాంట్లో కూడా నీకు మళ్ళీ అసలు ఇంకా ఏవేవేవేవో ఎందుకు. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఇది కనిపిస్తుంది. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ కనిపిస్తుంది అంటే ఆదిపురుష్ బాలీవుడ్ డైరెక్టర్ని మనమే తెచ్చుకొని మన హీరోతో సినిమా తీయించుకున్నాం, అవునా. ఇక్కడ ఏంటి, బాలీవుడ్ డైరెక్టరే బాలీవుడ్ వాళ్ళనే పెట్టుకొని ఆయన ఏదో తీసుకుంటున్నాడు. పైగా ఇంకా మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే ఆయనకున్న పెద్ద టాస్క్, ఫస్ట్ ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కరిని ఎంచుకుందామని. లక్ష్మణుడిని పక్క రాష్ట్రం నుంచి, రావణుడిని ఇంకో రాష్ట్రం నుంచి, సీతమ్మని ఇంకో రాష్ట్రం నుంచి తేవాలనుకున్నాడు. ఇక్కడ ఈయన పెద్ద టాస్క్ ఏంటంటే సీతమ్మ క్యారెక్టర్ని ఒక హీరోయిన్కి ఇవ్వడానికి కూడా డైరెక్టర్స్ చాలా ఆలోచిస్తారు. గతంలో ఆ హీరోయిన్ మీద ఎలాంటి రిమార్క్స్ ఉండకూడదు, రూమర్స్ ఉండకూడదు. ఎందుకంటే సీతమ్మ అంటే ఆ పేరు పెడితేనే పవర్ఫుల్ రోల్ అది, అర్థమైందా. అందుకు సాయి పల్లవిని ఎంచుకున్నారు. సాయి పల్లవి అంటే ఇండస్ట్రీ అంతా రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయి తెలుగులో. అక్కడ వాళ్ళు గుర్తించారు చూడు, అరే ఈ అమ్మాయిని పెట్టుకుందామని చెప్పేసి. అండ్ నిన్న రిలీజ్ చేసింది జస్ట్ రాముని మాత్రమే చూపిద్దాం అనుకున్నారు, మిగతా వాళ్ళని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల. నెక్స్ట్ ఒక అంశాన్ని ఎంచుకున్నప్పుడు సీతమ్మనే చూపిస్తారు, తర్వాత లక్ష్మణుడినే చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఆదిపురుష్ అయినా ఇదైనా గతంలో మన సినిమాటిక్ రామాయణంలో జరిగే ఒక మిస్టేక్ చెప్తున్నా ఇప్పటివరకు కూడా. ఆ మిస్టేక్ని వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఇంకా వాళ్ళని ఎవరేం చేయలేరు. పాత డైరెక్టర్లకు తెలుసు, మన బాపు రమణ లాంటి డైరెక్టర్స్ తెలుసు, రాముడు వేటాడే బంగారు జింక అంటే నిజంగా గోల్డ్ కలర్లో గోల్డెన్ జింక ఉండదు, అది బంగారు వర్ణంతో మెరిసే జింకలు యాక్చువల్గా రామాయణంలో. నిన్న టీజర్లు చూసా, గోల్డ్ మొత్తం గోల్డ్ పెయింట్ వేసిన జింక ఉంటుంది. గతంలో కూడా అలాగే చూపించారులే. గోల్డ్ జింకలు అంటే నిజంగా గోల్డ్ జింకలు కాదు. అంటే ఇప్పుడు మొత్తం అందరూ యాక్సెప్ట్ చేయకపోవడానికి కూడా రీజన్ కొంచెం ఇదే వినిపిస్తుంది, విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇంతకుముందు న్యాచురల్గా ఉండేది, ఇప్పుడు రామాయణం అంటే అడవుల్లోకి వెళ్ళి అక్కడ న్యాచురల్ లొకేషన్స్లో ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. కానీ ఇక్కడ ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఈ గ్రాఫిక్స్ పెట్టేసి ఆ మాన్స్టర్స్ ఇవన్నీ కూడా ఇది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ పెడితేనేమో దీన్ని విమర్శిస్తారు, విఎఫ్ఎక్స్ లేకుండా కన్నప్ప లాంటి సినిమాలు తీస్తేనేమో యాక్టింగ్ని విమర్శిస్తారు. ఏది చేసినా ప్రాబ్లమే కదా అందరికీ. కానీ విఎఫ్ఎక్స్ ఉన్నా లేకున్నా చరిత్రను ఎందుకు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిట్లా, ఆ చరిత్ర తెలుసుకోండి. ఇప్పుడు మీరు చూసారు, మీ పేరెంట్స్ చూసారు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో రాముడిని కృష్ణుడిని అందరినీ. మరి ఇదే విఎఫ్ఎక్స్తో వచ్చింది, ఆదిపురుష్ వచ్చింది కదా. అదే అఫ్ కోర్స్ చరిత్రను తెలుసుకోండి అంతే. ఓ ఇలా జరిగింది, ఒక కథ చెప్పండి, దాన్ని ఎందుకు అంత విమర్శించడం. ఆదిపురుష్ అంటే అది భయపెట్టిందిలే, రామాయణాన్ని కూడా భయపెట్టింది, అది ఒప్పుకోవాలి. విఎఫ్ఎక్స్ అంటే అది మరి ఇది కూడా అదే రిపీట్ చేస్తుందనే కదా ఇప్పుడు కామెంట్స్ వచ్చాయి. లేదు అదే అంటున్నా, దాన్ని చూసినా కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే విజువల్గా రామాయణాన్ని చూడండి, చూపించండి. మేమంతా వారణాసి రాముడి గురించి ఎదురు చూస్తున్నాం, మహేష్ బాబు లుక్ కోసం, మహేష్ బాబు పర్ఫార్మెన్స్ కోసం అని కామెంట్ చేస్తున్నారు. మీరా ఈ రాముడి గురించి కూడా ఎదురు చూడొచ్చు, మరి కావాలంటే రాముడిని ఎన్ని సినిమాలైనా చూడొచ్చు, ఎలా అయినా టీవీ సీరియల్లోనూ చూడొచ్చు నీకు రామాయణమే కావాలనుకుంటే. బట్ ఎవరు పోషించినా ఆ పాత్రను గౌరవించండి, వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా ఆ సబ్జెక్ట్ మాత్రం తీసుకోండి అంతే. మన తెలుగు యాక్టర్స్ సూట్ అయినట్టు పౌరాణిక పాత్రలకి బాలీవుడ్ నటులు అంతగా సూట్ అవరు అనేది కూడా వినిపిస్తుంది. 100% ఇది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఏ లాంగ్వేజ్ వాళ్ళు కూడా మనకి కర్ణాటక వాళ్ళు తీసుకున్నా, కేరళ వాళ్ళు తీసుకున్నా, తమిళనాడు వాళ్ళని తీసుకున్నా, హిందీ వాళ్ళని తీసుకున్నా, ఇండియన్ లాంగ్వేజెస్లో దేవుళ్ళని పౌరాణికాన్ని ఇంకా అందులో ప్రయోగాల్ని ఎక్కువ చేసింది మన తెలుగు డైరెక్టర్సే. కృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం, ఇట్లా డిఫరెంట్ అంటే సీతమ్మ వర్షన్లో సీతా కళ్యాణం, సీతారాముల కళ్యాణం, డిఫరెంట్ టైటిల్స్తో డిఫరెంట్ హీరోలను పెట్టి డిఫరెంట్గా ప్రజెంటేషన్లు ఇచ్చారు. అండ్ నువ్వు అన్నట్టు కూడా ఇప్పుడు నారదుడి పాత్రకి కాంతారావు గారు సూట్ అయినట్టు, నరేష్ గారు సూట్ అయినట్టు, అశోక్ రావు గారు సూట్ అయినట్టు మిగతా వాళ్ళు సూట్ అవ్వరు.
లేదా ఏవిఎస్ గారు సూట్ అయినట్టు కొన్ని క్యారెక్టర్స్. లేదు అనుకున్నాం, ఇప్పుడు ఏంటిది యముడి క్యారెక్టర్ ఇస్తే సత్యనారాయణ గారికే ఇవ్వాలి, ఆ తర్వాత నెక్స్ట్ మోహన్ బాబు గారికే ఇవ్వాలన్నట్టు ఉంది. నెక్స్ట్ ఇంకెవరు పండించలేను దాంట్లో ఏ ఫేస్ని పెట్టినా కూడా. అలాగే ఘటోద్గచుడు ఎస్వి రంగారావు గారు, అలాగే మళ్ళీ సత్యనారాయణ గారు. నెక్స్ట్ సీతమ్మ క్యారెక్టర్స్కి కొన్నిటికి ఇంకొన్ని అంటే. అండ్ ఆ సినిమాలు తీయడం కూడా మన బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో 100 సినిమాలు వచ్చాయంటే 90 మూవీస్ డివోషనల్ వైజ్గానే ఉండేవి, మిగతా 20 కూడా కుటుంబాల విలువల మీద ఉండేవి. ఆత్మల బంధాలు, అనుబంధాలు, అనురాగాలని అట్లాంటివే ఉండేవి. సో మన తెలుగు డైరెక్టర్స్ మాత్రమే ఇలా ఆలోచించగలిగారు కాబట్టి, మన తెలుగు ఆర్టిస్టులకి ఎప్పటి నుంచో ఇది అలవాటైంది కాబట్టి ఆ హావభావాలు వీళ్ళు బాగా పండించగలరు. ఇప్పుడు యమదొంగలో సడన్గా యముడిగా ఎన్టీఆర్కి ఇచ్చినప్పుడు అది ఎంత బాగా సూట్ అయింది. అప్పటివరకు ఆ పిల్లోడు ఏదో ఆడుతూ పాడుతూ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు, అవునా, పళ్ళు కొరక్కు, పీకేస్తా, నరికేస్తా అనే సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. అట్లాంటి టైంలో చిన్న ప్రయోగం చేసినా కూడా సూట్ అయింది కదా. ఎందుకంటే ఆ బ్లడ్ అలాంటిదని కాదు, మన తెలుగుదనం అలాంటిది, మనకి ఎప్పటి నుంచో అలవాటు చేశారు అట్లా మన పాత డైరెక్టర్లు, ఇప్పటికి కూడా. సో నువ్వు ఎవరికి ఇచ్చినా సరే తెలుగు నటులైతే పర్ఫెక్ట్గా దానికి సూట్ అయిపోతారు. ఈవెన్ ఇప్పుడు చిత్రగుప్తుడి పాత్ర అనుకో, అప్పట్లో అల్లు రామలింగయ్య, తర్వాత ఇప్పుడు బ్రహ్మానందం, నువ్వు ఇంకెవరిని పెట్టినా చూడలేము అసలు, అంత ఆ ఫీల్ రాదు. కొంతమందికి మన తెలుగు ఆర్టిస్ట్, ఇప్పుడు అదే నువ్వు హిందీ ఆర్టిస్టులకో లేకపోతే కర్ణాటక వాళ్ళకో కేరళ వాళ్ళకో సూట్ అవ్వదు. వాళ్ళు ముందు నుంచి ఏవేవో సబ్జెక్ట్స్ మీద ఉన్నారు. కర్ణాటక వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో హీరోలను తెచ్చుకొని వాళ్ళదేదో వాళ్ళ ప్రపంచం వాళ్ళది. తమిళ వాళ్ళంటాం ఎంతసేపు వాళ్ళ చరిత్రలు చెప్పుకుంటే వాళ్ళ నేటివిటీని బాగా పరిచయం చేసుకునే మూడ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళే చేయగలరు. ఈ రామాయణం కూడా ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఎంచుకున్న సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకో, మన తెలుగు డైరెక్టర్ తీసినంత బాగా అయితే తీయలేడు, అది ఒప్పుకుందాం. కానీ ఈవెన్ దో తను ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్, పాన్ వరల్డ్ లెవెల్లో మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందరికీ తెలుగు సినిమా అంట, ఇండియాలో ఇండియన్ సినిమా అంట అంటున్నారు, వాళ్ళందరూ నచ్చుతున్నాయి. సో ఇండియా నుంచి సూపర్ హీరోలను మనం సృష్టించకపోయినా మనకున్న డివోషనల్ హీరోస్ ఉన్నారు మనకి ఎంతోమంది. రాముడు, కృష్ణుడు, ఎన్ని పాత్రలు తెలుసా, బోల్డ్ అన్ని క్యారెక్టర్, లేదా అమ్మవారులైనా సరే పవర్ఫుల్ గాడెసెస్లు ఎన్నో ఉన్నారు. వీళ్ళని ప్రపంచానికి పరిచయం చేసే మార్గం ఈయన కనుక్కోవడం అంటే ఆల్రెడీ మనం వెళ్ళాం కాబట్టి రామాయణం తీద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరో భారతం తీస్తారు, ఇంకోరు భాగవతం తీస్తారు, మన గ్రామ దేవతల్ని పరిచయం చేస్తారు పెద్దగా. ఏది మన ఇప్పుడు కాంతారాని ప్రపంచం అంతా పరిచయం చేయాలి రిషబ్ శెట్టి, ఎక్కడో తులునాడు కాంతారా, ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసింది ఇలా ఒక పవర్ఫుల్ గాడ్ ఉందని. పుష్ప వల్ల గంగమ్మ జాతరకు వచ్చింది బాగా ఎలివేషన్. అండ్ అలాగే ఇప్పుడు వారణాసి వల్ల చరిత్రను ఇంకా తెలుసుకుంటారు వాళ్ళు. అంతెందుకు, ఇప్పుడు అవతార్ డైరెక్టర్ కూడా, అవతార్ని సృష్టించింది కూడా మన ఇండియన్ డివోషనల్ పాయింటే ఒకటే, పంచభూతాలు. ప్రపంచానికి తెలియదు అవన్నీ వాళ్ళకి, అంటే ఎక్కువ క్రిస్టియానిటీ ఉన్న ప్రపంచాలు ఉన్నాయి కదా, వాళ్ళకి తెలియదు మోస్ట్లీ ఇంట్లో ఉంటుందా అని చెప్పేసి. దాంట్లో ఉన్న ఎమోషన్స్, దేవుడు అంటే వాళ్ళకు ఉండే ఫీలింగ్, అవన్నీ చూడు మన ఎమోషన్సే అవన్నీ కూడా అట్లా. రైట్. సో ఈ రామాయణం డెఫినెట్గా ఆదరిస్తారంటారు మరి? 100% ఆదరిస్తారు, ఆదరించాలి కూడా. మీకు నచ్చకపోయినా, ఇప్పుడు ఇంకోటి చెప్పనా, మన ఈ తెలుగు వాళ్ళలో ఇండియన్స్ ఏమన్నా దీనికి పుల్లలు పెట్టాలేమో కానీ ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తారు. ఇది ఇట్లాంటిది ఏదో అయ్యిందంట, బుక్స్ చదువుతారు, వెనక్కి వెళ్తారు, ఓహో ఇండియాలో ఇంత చరిత్ర ఉందా, రామసేతు ఇలా ఉందా, అలా ఏర్పడిందా, వాట్ ఈస్ దట్ ఫ్లోటింగ్ స్టోన్స్ అనుకుంటూ వాళ్ళు వస్తారు. కానీ అంటే ఆది పురుషుడు జరిగింది, ఇప్పుడు దీనికి ఎందుకు జరుగుద్ది అనుకుంటున్నారు? ఆది పురుష్ని మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని టెక్నిక్, ఆ టైంలో గేమర్స్ అందరూ కూడా ఆ క్యారెక్టర్స్ మీద బాగా లీనమైపోయి అట్లా ఉంది అనుకొని దీన్ని ఏదో చిందరవందర చేశారు. యాక్చువల్లీ నువ్వు మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఆది పురుషునే పెట్టుకొని చూడు, నువ్వు రామాయణం మాత్రమే తెలుసుకోవడానికి నేను చూస్తున్నాను ఈ సినిమాని ఫీల్ అవ్వు, యూ విల్ ఎంజాయ్ దట్ సీరియస్గా. రైట్, థ్యాంక్ యూ.